వెల్కమ్ టు మై క్లాస్. ఈ క్లాస్లో నేను మీకు ఎస్టిమేట్స్ ఆఫ్ వెయిట్స్ అండ్ వాల్యూమ్స్లో మనకి ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ ఈ క్లాస్ చూడడానికి కంపల్సరీగా ముందు క్లాస్ మీరు కంపల్సరీగా చూడాల్సి ఉంటుంది. సో ఎందుకంటే దానిలో డిఫరెంట్ బేసిక్ కాంపోనెంట్స్ తాలూకా వాల్యూమ్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సపోజ్ ఇక్కడ ప్రాబ్లం చూద్దాం. డిటర్మైన్ ద కాస్ట్ ఆఫ్ ద బ్రాస్ కాస్టింగ్. So cost of the brass casting shown in figure. So brass density may be taken as a 8.6 grams per centimeter cube and cost of the brass is rupees 50 per kg. Rupees 50 per kg. సో ఇక్కడ మనకి ప్రతిదీ ఇచ్చాడు. సో మనకి ఎంత అన్నాడు, బ్రాస్. ఇక్కడ బ్రాస్ తాలూకా డెన్సిటీ ఇచ్చాడు, డెన్సిటీ 8.6. ఇక్కడ మనకు డ్రాయింగ్ ఇచ్చాడు. ఇక్కడ మీరు డ్రాయింగ్ని క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, డ్రాయింగ్ని అబ్జర్వ్ చేయాలి. సో ఇది చూస్తే మనకి ఈ షేపు నేను ముందు క్లాస్లో చెప్పాను. ఈ షేప్ ఉంటే దిస్ ఈజ్ ద క్యూబ్. సో ఇది సిలిండర్, ఇది కూడా సిలిండరే. సో ఇక్కడ మీకు తెలుస్తుంది సిలిండర్ అని. సో కాకపోతే లెంగ్త్ తక్కువ ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ ద సెగ్మెంట్ ఆఫ్ కోన్. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో ఈ సిలిండర్. ఇక్కడ మనకి 5 పార్ట్స్ కింద మనం స్ప్లిట్ చేసుకుంటున్నాం. మనం క్లియర్గా ఈ డ్రాయింగ్ని మొత్తం వెరిఫై చేస్తే ఒక 5 సింపుల్ పార్ట్స్ కింద మనం దీన్ని చేయొచ్చు. ఒకటి, సో దిస్ ఈజ్ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, సో థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్, సో ఫిఫ్త్ పార్ట్. సో ఇప్పుడు బేసిక్గా 5 పార్ట్స్ కింద చేసాం కాబట్టి దేనికదే మనం సపరేట్గా వాల్యూమ్స్ కడదాం. సో ఇది క్యూబ్కి మనకు ఫార్ములా ఏంటి, 5. సో 15 × 15 × 15. సో పొడవు ఇంటూ లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో దీనికి ఏంటి, దీని తాలూకా డయామీటర్ ఎంత అండి, సో 15 డయామీటర్. లెంగ్త్ దీనికి ఏంటి 5/4d² ఇంటూ సో ఎల్. దీనికి సో లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ దీనికి ఏంటి 5/4d² ఇంటూ ఎల్. సో దీనికి కూడా మనకి 5/4, ఇది కూడా సిలిండర్కి 5/4d² ఇంటూ సో ఎల్. ఇదేంటి మనకు ఫార్ములా πh బై, మీకు ఆల్రెడీ చెప్పాను, సెగ్మెంట్ ఆఫ్ ఫ్రస్ట్రమ్ ఆఫ్ కోన్ కాబట్టి πh/3 ఇంటూ క్యాపిటల్ R² ప్లస్ స్మాల్ r² r ఇంటూ స్మాల్ r. సో దిస్ ఈజ్ ఆల్సో 5/4d² ఇంటూ ఎల్. సో ఇక్కడ మీకు క్లియర్గా చూస్తే ఇది 15 × 15 × 15 మనకు తెలిసింది. సో 5/4. సో 5/4 డి ఎంత అండి, మనకి డయామీటర్ 15 ఇచ్చాడు. సో ఇక్కడ డయామీటర్ మనకి 15 ఇచ్చారు. సో 15 ఇచ్చారు కాబట్టి సో 5/4d², 15². సో ఇక్కడ మనకు డైమెన్షన్స్ అన్నీ కూడా ఎంఎంస్లో ఉన్నాయి. సో 5/4 ఎల్ ఎంత 20, దీనికి ఎంత 5/4d² ఎంత అండి, ఇది డయామీటర్ ఎంత, డయామీటర్ ఇక్కడ 25 ఇచ్చారు. సో 25² ఇంటూ ఎల్ 3. సో ఇక్కడ πh/3, హెచ్ ఎంత అండి 3, హైట్. సో హైట్ 30. సో క్యాపిటల్ R², ఇదంతా 25 కదా. సో ఇది 25 అయినప్పుడు ఇది ఎంత అవుతుంది, ఆర్ క్యాపిటల్ ఆర్, ఇది స్మాల్ ఆర్. ఇది 25 అంటే 12.5. సో ఇదంతా ఇచ్చాడు డయామీటర్, ఇది 15 ఇచ్చాడు అంటే 7.5. సో స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో 10 π. సో అంటే డయామీటర్ ఇచ్చాడు 5/4d² ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 15. ఓకే, దీన్ని ఇప్పుడు నేను సపరేట్గా మళ్ళీ చేసుకొని వస్తాను. ఓకే, సో ఇక్కడ ఒకటి ఇద్దాం. వాల్యూమ్ ఆఫ్ 1. ఓకే, దిస్ ఈజ్ 1, 2, 3, 4, సో 5 పార్ట్స్ కింద తీసుకుందాం. సో వాల్యూమ్ ఆఫ్ ఏ ఏంటి, మనకి అది క్యూబ్ కదా. సో క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సో 15 × 15 సో 15 ఎంత అయిందండి మనకి, సో 3375 mm3. నెక్స్ట్ సో వాల్యూమ్ ఆఫ్ 2. సో వాల్యూమ్ ఆఫ్ 2 ఏంటంటే సిలిండర్, అది. సో సిలిండర్ కాబట్టి దీనికి ఏంటి 5/4d² ఇంటూ ఎల్. సో 5/4 డి ఎంత అండి మనకి ఇక్కడ, సో డి మనకి 15² ఇంటూ ఎల్ ఎంత, లెంగ్త్. సో లెంగ్త్ మనకి 20 ఇచ్చాడు, డయామీటర్ ఇది. సో దట్ ఈస్ 20. సో దట్ ఈస్ 3536 mm3. నెక్స్ట్ సో వాల్యూమ్ ఆఫ్ పార్ట్ 3, దట్ ఈస్ కోన్, ఫ్రస్ట్రమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనకి ఫార్ములా ఏంటి, πh/3 క్యాపిటల్ R² ప్లస్ స్మాల్ r² ప్లస్ క్యాపిటల్ R స్మాల్ r. ఓకే, క్యాపిటల్ R
స్మాల్ ఆర్. సో ఇక్కడ మనకి క్యాపిటల్ ఆర్ ఎంత అండి? సో దీని క్యాపిటల్ ఆర్. సో మనకి ఇది ఏమి ఇచ్చాడు? ఇది 25 ఇచ్చాడు కాబట్టి దిస్ ఈజ్ 12.5. ఇది 15 ఇచ్చాడు కాబట్టి దిస్ ఈజ్ 7.5. సో 12.5, దిస్ ఈజ్ స్మాల్ ఆర్ 7.5. ఓకే. సో ఇప్పుడు పై హెచ్ బై, సో నేను దీన్ని తీసుకుంటున్నాను ప్రస్తుతం, మర్చిపోయి. సో దీన్ని ఫోర్త్ది తీసుకుంటున్నాను. ఓకే, అందాక ఫోర్త్ది చేసేస్తాను. ఫోర్త్ది. సో పై హెచ్ ఎంత అండి మనకి? హెచ్ 30. సో హెచ్ ఎంత ఇచ్చాడు? దిస్ ఈజ్ 30. సో పై హెచ్ బై 3, క్యాపిటల్ ఆర్ స్క్వేర్ 12.5 హోల్ స్క్వేర్ ప్లస్ 7.5 హోల్ స్క్వేర్ ప్లస్ 12.5 ఇంటూ 7.5. సో ఇది మనకి ఎంత వచ్చింది? సో 9620 mm3. నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఇప్పుడు చేస్తాను. ఇందాక థర్డ్ పార్ట్ చేయడం మర్చిపోయాను. సో వాల్యూమ్ ఆఫ్ 3, దట్ ఈజ్ ఇది కూడా సిలిండరే మనకి. సిలిండరే కాబట్టి 5/4 d². సో ఇది మనకి సో 1 2 3 సో 4 సో 5. సో 5/4 d² ఇంటూ L. సో 5/4. సో ఇక్కడ డి ఎంత అండి మనకి? ఈ డి మనకి ఎంత ఇచ్చాడు? 25 ఇచ్చాడు. సో 25 స్క్వేర్. ఎల్ ఎంత మనకి ఇక్కడ? సో ఎల్ ఇది దీని తాలూకా లెంగ్త్ 3. సో దిస్ ఈజ్ 1472 mm². నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ఫిఫ్త్ వన్. సో వాల్యూమ్ ఆఫ్ ఫిఫ్త్ వన్ ఈజ్ ఆల్సో సిలిండర్ కాబట్టి ఇది కూడా 5/4 d² ఇంటూ ఎల్ఏ, దట్ ఈజ్ 5/4. ఇక్కడ డి ఎంత అండి? సో డి దిస్ ఈజ్ 10 డయామీటర్ ఇచ్చాడు కాబట్టి సో 10² ఇంటూ లెంగ్త్ ఎంత ఇచ్చాడు మనకి? సో దిస్ ఈజ్ ద లెంగ్త్ 15. సో 15. సో దట్ ఈజ్ 1178 mm3. ఓకే, mm3. సో ఇప్పుడు టోటల్ వాల్యూమ్. సో టోటల్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు సో వాల్యూమ్ ఆఫ్ 1 ప్లస్ వాల్యూమ్ ఆఫ్ 2 ప్లస్ వాల్యూమ్ ఆఫ్ 3 ప్లస్ వాల్యూమ్ ఆఫ్ 4 ప్లస్ వాల్యూమ్ ఆఫ్ 5. సో ఇప్పుడు మనం ఇక్కడ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు టోటల్ వాల్యూమ్ మనకి ఏమొచ్చింది? 3375 ప్లస్ 3536 ప్లస్ 1472 ప్లస్ 9620 ప్లస్ 1178. టోటల్గా మనకి ఎంత వచ్చింది? 19181 mm3. సో నేను ముందు క్లాసులో నేను క్లియర్గా చెప్పాను, మనకి ప్రాబ్లంలో డెన్సిటీ ఎందులో ఇచ్చాడు మనకి? సో డెన్సిటీ మనకి సో 8.6 grams/cc అంటే సెంటీమీటర్ క్యూబ్లో ఇచ్చాడు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనే మనం దీన్ని సెంటీమీటర్ క్యూబ్లోకి మనం మార్చుకోవాల్సి ఉంది. సో ఏం చేయమన్నా మార్చుకోవాలనేసరికి సో బై 1000 వేయాలి. 19181/1000 సెంటీమీటర్ క్యూబ్. ఓకే, సో అంటే ఏమొస్తుంది మనకి? సో 19.181 సెంటీమీటర్ క్యూబ్. సో నౌ వెయిట్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ ఈక్వల్ టు 8. సో మనకి వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. సో డెన్సిటీ వాల్యూమ్ ఎంత అండి? 19.181 ఇంటూ డెన్సిటీ ఎంత మనకి? 8.6 grams/cc. సో ఇది కూడా మనకి సీసీలోనే ఉంది కదా. సో 6కి పోతే మనకి ఎంత వచ్చింది? ఇది సో 164.9 grams వచ్చింది. సో గ్రామ్స్ని మనం బై 1000 చేస్తే కేజెస్ వస్తాయి. అంటే ఎంత వచ్చింది? 0.1649 kgs. సో మన గ్రామ్స్లో వచ్చింది కదా. సో ఇక్కడ grams/cc, ఇక్కడ ఇది సెంటీమీటర్ క్యూబ్, ఇది సెంటీమీటర్ క్యూబ్ ఉంది కాబట్టి ఈ రెండు పోతాయి మనకి. సో ఇప్పుడు ఓన్లీ గ్రామ్స్ ఒకటే మిగిలింది. సో ఇప్పుడు ఒకదానికి కాస్ట్ ఎంత ఉంది? కాస్ట్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ ఈక్వల్ టు 0.1649 ఇంటూ మనకి పర్ కేజీ ఎంత అండి? మనకి పర్ కేజీ ఎంత ఇచ్చాడు? పర్ కేజీ మనకి
పర్ కేజీ 50 రూపీస్ ఇచ్చేయడం. సో పర్ కేజీ మనకి 50 రూపీస్ ఇచ్చేయడం. సో ఇది నేను క్యాలిక్యులేట్ చేసి చేయాలి. సో 1.169 ఒకసారి నేను క్యాలిక్యులేట్ చేసి చూపిస్తున్నాను. 1.1649 ఇంటూ 50 దట్ ఈజ్ 8.245 సో రూపీస్. సో కాస్ట్ ఆఫ్ ద ఈ బ్రాస్ కాస్టింగ్ ఎంత అయిందంటే మనకి, సో వెరీ సింపుల్ ప్రొసీజర్ యాక్చువల్గా. దీనిలో ఎటువంటి ఇబ్బందులు అయితే ఏమీ లేవు. సో మనకిచ్చిన డ్రాయింగ్కి సో దాన్ని స్ప్లిట్ చేసుకోవాలి. ఇది క్యూబ్, సో లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ థిక్నెస్. సో ఇది క్లియర్గా మనకు వస్తుంది. సో ఇది సిలిండర్. ఓన్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద పార్ట్స్ అట్ ద సేమ్ టైం ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. అఫ్కోర్స్ దీని ఏం ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇది 5/4d² వెళ్ళండి, ఇది ఇవన్నీ ఇబ్బంది. సో ఈ ఫార్ములా మనం మర్చిపోకూడదు. ఓకేనా? ఇక్కడ ఏంటి 5h/3 క్యాపిటల్ R² స్మాల్ r² r ఇంటూ r బిగ్ R ఇంటూ స్మాల్ r. సో ఇలాంటిదే ఇంకొక ప్రాబ్లమ్ కూడా మనం చేద్దాం. So this is another problem. Estimate the volume of a material required for manufacturing 100 pieces. So 100 pieces will కావాలి. Shaft as shown in figure. Density 8 grams. కాస్ట్ ₹10 per kg. సో ఇక్కడ 100 పీసులు, ఇందాక మనం ఒక పీస్కే చేసాం, ఇక్కడ 100 పీసులు కాస్ట్ ₹10. క్యాలిక్యులేట్ ద మెటీరియల్ కాస్ట్. సో ఇక్కడ ఏంటి ఆల్సో క్యాలిక్యులేట్ ద కాస్ట్ ఆఫ్ ద సచ్ షాఫ్ట్. ఓకే, మెటీరియల్ కాస్ట్ ఆఫ్ ద సచ్ షాఫ్ట్. ఓకే, సో ఇది ఇచ్చే డయాగ్రాము. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనము సో ఇది సిలిండరే, ఇది మనకి ఫ్రస్ట్రమ్ ఆఫ్ కోను. సో ఈ ఫార్ములా ఇది ఒక్కటే మనకు ఫార్ములా. ఇది కూడా సిలిండరే, ఇది కూడా సిలిండరే. సో ఇది కూడా సిలిండర్. ఇక్కడ హ్యాలో సిలిండర్ ఉంది, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అంటే ఇదొక సిలిండర్, ఇదొక సిలిండర్. అంటే ఈ సిలిండర్లోంచి ఈ సిలిండర్ మైనస్ చేసేస్తాం. ఈ హ్యాలో సిలిండర్ కాబట్టి మెటీరియల్ ఉండదు కాబట్టి దాన్ని మైనస్ చేస్తాం. అంటే సో 1 2 3 4 5 6 ఇది హ్యాలో కాబట్టి 6 మైనస్ చేస్తాం. సో సింపుల్ ఒక పార్ట్ మనం చేసుకొని వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ చేసుకొని వెళ్ళిపోదాం. సో ఫస్ట్ దిస్ ఈజ్ 1 2 3 4 5. సో ఇప్పుడు మనం వాల్యూమ్ ఆఫ్ 1. సో వాల్యూమ్ ఆఫ్ 1 ఏంటంటే మనకి ఇది సిలిండరే కదా. సో దిస్ ఈజ్ ద సిలిండరే కదా. సో 5/4 సో 5/4 డయామీటర్ అంతా 10² ఇక్కడ మనకి డయామీటర్ 10² ఇంటూ లెంగ్త్ ఎంత అండి 10 అది కూడా 10. సో ఇవన్నీ. సో మనకి నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ 2. సో ఇదేంటి, ఇది ఫ్రస్ట్రమ్ ఆఫ్ కోన్ కాబట్టి ఇది స్మాల్ r, ఇది క్యాపిటల్ R. సో ఇది ఎంత ఇచ్చేది, ఇది 20 అంటే 20 అంటే R క్యాపిటల్ R. సో ఇక్కడ R ఈజ్ ఈక్వల్ టు 10, స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, సో స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇప్పుడు మనకు ఫార్ములా ఏంటి, సో వాల్యూమ్ ఫార్ములా 5h/3 r² ప్లస్ స్మాల్ r² ప్లస్ క్యాపిటల్ R స్మాల్ r. దట్ ఈస్ 5/3. హెచ్ ఎంత అండి మనకి, సో హెచ్ మనకి దిస్ ఈజ్ ద 20. సో దిస్ ఈజ్ ద 20. సో 10² ప్లస్ 5² ప్లస్ 10 ఇంటూ 5. సో 10 ఇంటూ 5 మనకి. ఓకే, నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ 3. సో వాల్యూమ్ ఆఫ్ 3. సో వాల్యూమ్ ఆఫ్ 3 ఇదేంటి, ఇది కూడా మనకి సిలిండరే. సో సిలిండరే కాబట్టి సో 5/4 d² ఎంత అండి మనకి, దీని డయామీటర్ ఎంత ఇచ్చాడు, సో 20 దట్ ఈస్ 20². సో లెంగ్త్ ఎంత మనకి, సో 9. సో లెంగ్త్ మనకి 9. సో దట్ ఈస్ 9. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా ఒకేసారి క్యాలిక్యులేట్ చేస్తాను. వాల్యూమ్ ఆఫ్ 4 that is this is also a cylinder, this is also a cylinder, that is so 5/4. సో 5/4. సో ఈ డయామీటర్ ఎంత, సో దీని డయామీటర్ ఇక్కడ ఇచ్చాడు 15². సో లెంగ్త్ ఎంత ఇచ్చాడు దీనికి 15. సో 15² ఇంటూ 15.
సో ఇక్కడ మనకి అన్ని డైమెన్షన్స్ కూడా మనకి ఎందులో ఉన్నాయి, మనకి సో ఎంఎంస్లో ఉన్నాయి కాబట్టి అన్ని ఎంఎంస్లోనే చేసుకోండి. మన సెంటీమీటర్ క్యూబ్లోకి మార్చుకోవడం వెరీ ఈజీ. సో ఏంటి, మనం చివరి చేసి బై 1000 వేసేస్తే సెంటీమీటర్ క్యూబ్లోకి వెళ్ళిపోతుంది. అందువల్ల వీటిని అన్నింటిని సెంటీమీటర్ క్యూబ్స్లోకి మార్చుకోవాల్సిన పని లేదు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటి, ఇక్కడ ఇది ఈ సిలిండర్ ఇచ్చారు, దీనిలోంచి ఇది తీసేస్తే సరిపోతుంది కదా. సో ఈ సిలిండర్ వేసి డయామీటర్ స్క్వేర్ మైనస్, సో దీన్ని ఎలా వేస్తున్నాం, వాల్యూమ్ ఆఫ్ 5. సో 5/4 క్యాపిటల్ డి స్క్వేర్ మైనస్ స్మాల్ డి స్క్వేర్ వేసేద్దాం. సో సింపుల్గా సో 5/4 క్యాపిటల్ డి స్క్వేర్ ఎంత అండి, ఈ డి ఎంత మనకి ఇంటూ ఎల్, రెండు సేమ్ ఎల్ కాబట్టి మనం ఎల్ వేయలేదు ఇక్కడ. సో ఎల్, సో క్యాపిటల్ డి ఎంత ఇక్కడ, క్యాపిటల్ డి 15, స్మాల్ డి 7.5. ఓకే, క్యాపిటల్ డి 10, స్మాల్ డి 7.5. సో క్యాపిటల్ డి, సో 10 స్క్వేర్ మైనస్ 7.5 స్క్వేర్ ఇంటూ ఎల్, లెంగ్త్ ఎంత మనకి, సో లెంగ్త్ 20. సో లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు 20. సో ఇప్పుడు మనం ఇవన్నీ వేసేద్దాం. ఓకే, సో ఇక్కడ ఈ వాల్యూమ్ ఎంత వచ్చింది మనకి, సో ఈ వాల్యూమ్ 5/4 10 స్క్వేర్ ఇంటూ దట్ ఈస్ 7 సో 7 8 మనకి, సో 785.4. సో ఇదంతా వాల్యూమ్ ఆఫ్ 2, ఇది మీరు క్యాలిక్యులేట్ చేస్తే వచ్చింది సో 3677. సో ఇది ఎంఎం క్యూబ్. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చింది సో 442 mm క్యూబ్. సో దిస్ ఈజ్ సో దిస్ ఈజ్ ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ఇది డి, ఇది ఎంత వచ్చిందంటే సో 2650 mm క్యూబ్. సో ఇది, సో ఈ పార్ట్ దట్ ఈస్ 686 mm క్యూబ్. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూమ్స్ అన్నీ కూడా మనం కలిపేద్దాం. ఈ వాల్యూమ్స్ అన్నీ కూడా మనం కలిపేస్తే దట్ ఈస్ టోటల్ వాల్యూమ్. సో టోటల్ వాల్యూమ్ దట్ ఈస్ మనకి ఎంత వచ్చింది, 785.4 ప్లస్ 3677 ప్లస్ 4420 ప్లస్ 2650 ప్లస్ 686 ఈక్వల్ టు, సో మనకు వచ్చింది ఎంతంటే సో 12218.4 mm క్యూబ్. సో ఇప్పుడు దీన్ని మనం సెంటీమీటర్ క్యూబ్లోకి మార్చుకోవాలంటే సో 12218.4/1000 సెంటీమీటర్ క్యూబ్, దట్ ఈస్ సో బై 1000. సో బై 1000 దట్ ఈస్ 12.2184 centimeter cube. Next, weight. So weight of the material. So weight ante manaki, weight ante so volume into density. So volume 12.2184 centimeter cube by centimeter cube into, so manaki ఇది ఎంత ఇచ్చాడు డెన్సిటీ, సో ఎంత ఇచ్చాడు డెన్సిటీ, సో 8 grams per cc. సో 8 grams per cc మనకి 8 grams per cc అంటే cc. సో మనకి cc వెళ్ళిపోతే సో ఇంటూ 8 దట్ ఈజ్ 97.7472 గ్రామ్స్. సో దీన్ని కేజీస్లోకి మార్చాలనుకుంటే బై 1000 మళ్ళీ. సో బై 1000, సో బై 1000 వేస్తే మనకి 0.0977472 kg. సో ఇప్పుడు మనకి 100 పీసెస్ కావాలి, 100 పీసెస్. సో 100 పీసెస్ అంటే 0.0977472 ఇంటూ 100 వేస్తే మనకి ఏమొచ్చింది ఇంటూ 100. సో మనకి 9.772 కేజెస్ పడుతుంది. సో ఇప్పుడు మనకి
సో కాస్ట్ ఎంత అండి 9.77472 ఇంటూ సో కేజీ మనకి ఎంత ఇచ్చాడు మనకి, సో కేజీ, సో 1 కిలో 10 రూపీస్ ఉంది. సో కిలో 10 రూపీస్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇంటూ 10 రూపీస్, దట్ ఈస్ 97.7472 సో రూపీస్. సో మనకి ఇప్పుడు ఎంత వచ్చింది 97 రూపీస్ మనకి అవుతుంది. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటంటే వెరీ సింపుల్ ప్రాబ్లమ్స్, ఓన్లీ మీరు చేయాల్సింది సో ఈ వాల్యూమ్స్ గుర్తుపెట్టుకొని చివరిలో మీరు చేయాల్సింది ఇక్కడ ఇదొక్కటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ సెంటీమీటర్ క్యూబ్ని డైరెక్ట్గా వేసుకొని వెళ్ళిపోతారు, ఆన్సర్స్ అంతా మిస్టేక్స్ వస్తాయి. ఇక్కడ మనకు వచ్చింది అంతా క్యూబుల్లో చేసుకొని బై 1000 వేయండి, సెంటీమీటర్ క్యూబ్లోకి వస్తుంది. సో వచ్చిన దానికి చేస్తే గ్రామ్స్లోకి వస్తుంది, మళ్ళీ అనదర్ బై 1000 వేయండి, సో కేజెస్లోకి వస్తుంది. ఆ వచ్చిన దానికి ఇంటూ 100 పీసెస్ ఇది చేసుకొని వెళ్ళండి. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఇంకా చూద్దాం మనం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ and click on bell icon to get the notifications for the upcoming classes and share this